వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఆన్ T5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్లో ట్రెండ్ అలాగే కొనసాగుతుంది. పెద్దగా మనకి మొమెంటం ఎదర్ సైడ్ కనిపించట్లేదు. బట్ డౌన్ సైడ్ మాత్రం చూస్తున్నాం. 8,400 పాయింట్స్ బిలో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 25 పాయింట్స్ డౌన్తో 8,388 పాయింట్స్ దగ్గర, అండ్ 80 పాయింట్స్ డౌన్తో 27,208 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ డేస్ లో దగ్గరే అనుకోవాలి, ఎందుకంటే 8,441 ఇవాళ ఇంట్రాడే హై. అక్కడి నుంచి 41 + 12 53-54 పాయింట్స్ మేర హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా మార్కెట్స్ వీక్ అయిన పరిస్థితి ఇప్పటివరకు మనకు కనిపిస్తుంది. సెక్టార్ స్పెసిఫిక్గా ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆటో, క్యాపిటల్ గూడ్స్, FMCG, IT అండ్ టెక్నాలజీ ప్యాక్ మాత్రం కాస్త పాజిటివ్ కనిపిస్తుంటే ఆయిల్ అండ్ గ్యాస్ బాగా హ్యామర్ అవుతుంది. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, బ్యాంక్ నిఫ్టీలో వీక్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇప్పటివరకు. అండ్ ఏషియన్ పెయింట్స్, HUL, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ఫార్మా లాంటి కౌంటర్స్ టాప్ 5 గెయినర్స్గా ఉంటే రిలయన్స్ 3% దాకా క్రాక్ అయింది 1044 దగ్గర. అదాని పోర్ట్స్, ONGC, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాంటి స్టాక్స్ టాప్ 5 లూజర్స్ జాబితాలో ఉన్నాయి. అండ్ కొన్ని ఈమెయిల్స్ అండ్ కాల్స్ కూడా సైమల్టేనియస్గా తీసుకుందాం. ఈలోపు అరవింద్ గారు ఒక 2 స్టాక్స్ ఇంతకుముందు రికమెండ్ చేసిన స్టాక్స్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నారు, ఈ 2 స్టాక్స్ ఫండమెంటల్స్గా అంత స్ట్రాంగ్ వ్యూ ఎందుకున్నారు అంశాలు మనం డిస్కస్ చేద్దాం. అరవింద్ గారు, సజెస్టెడ్ VST టిల్లర్స్ అండ్ మన్పసంద్ బెవరేజెస్. టిల్లర్స్ VST అన్న కంపెనీ మార్కెట్ షేర్ పరంగా చూసుకున్నా కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, చాలా ఫర్మ్ ఫుటింగ్ మీద ఉన్నట్టు కనిపిస్తుంది VST టిల్లర్స్. అండ్ ఇది సీజనల్ ప్లే ఉంటుంది సాధారణంగా ట్రాక్టర్స్ అండ్ టిల్లర్స్ విషయానికి వచ్చినట్టయితే, ఎందుకంటే వర్షాల టైంలో బాగా పడితేనే ఆ ట్రాక్టర్ సేల్స్ మనకి గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఇలాంటి సీజనల్ బెట్ మీరు ఎందుకు పిక్ చేశారు? సో VST టిల్లర్స్ వచ్చేసి బేసికల్గా ఫార్మ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. వీళ్ళు ఆల్మోస్ట్ 1,500 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, 54% ప్రమోటర్ హోల్డింగ్ ఉందండి ఇందులో. సో పర్ ఇయర్ వీళ్ళు ఆల్మోస్ట్ 650 crores సేల్స్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇంతకుముందు సాయి గారు అన్నట్టుగా ఇది కొంచెం సీజనల్ బిజినెస్ అండి. మనకి గుడ్ సెట్ ఆఫ్ మాన్సూన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్. సో అగైన్ ఈ ఎల్నినో లానినో ఏదైతే ఉందో, సో ఈ నెక్స్ట్ 4-5 years కూడా గుడ్ సెట్ ఆఫ్ మాన్సూన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీళ్ళు బేసికల్గా వచ్చేసి దర్ మార్కెట్ లీడర్స్ ఇన్ పవర్ టిల్లర్స్ అండి. అండ్ అదేవిధంగా టోటల్ ఫార్మ్ ఎక్విప్మెంట్లో కూడా వన్ ఆఫ్ ద మార్కెట్ లీడర్స్. సో వీళ్ళు బేసికల్గా 18.5 horsepower కానీ 22 horsepower, 27 horsepower ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఒక చిన్న ట్రివియా అండి, ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద గ్లోబల్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఇన్ ఇండియా. ఐ మీన్ ఇట్స్ లైక్ 30% ఆఫ్ ద ట్రాక్టర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా గ్లోబల్లీ. సో ఆ విధంగా చూసుకున్నా కూడా, అండ్ మన దగ్గర కొద్దిగా దీని ఏమంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ అనేది చాలా ఎక్కువగా జరిగిందండి. 1970s పర్ హెడ్ ఒక ఫ్యామిలీకి వచ్చేసి 1.9 hectares ఉంటే అది యావరేజ్గా ఇప్పుడు వచ్చేసి 1.15 అయిందండి. ఆల్మోస్ట్ ఇది 1.05 అవుతుంది నెక్స్ట్ 10 years. ఇట్స్ లైక్ డివిజన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ హ్యాపెనింగ్. సో అక్కడ ఏమవుతుందంటే లేబర్ కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా దే షిఫ్ట్ టువర్డ్స్ మెకనైజేషన్. ఈ ఫార్మ్ ఎక్విప్మెంట్ అని కొనేసుకొని కొద్దిగా ఆ కాస్ట్ అనేది సేవ్ చేసుకుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ లేబర్ దే పే ఫర్ దిస్ వన్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఇక్కడ వీళ్ళు బాగానే మార్కెట్ షేర్ గెయిన్ చేస్తున్నారు. సో పవర్ టిల్లర్స్లో ఇంతకుముందు అన్న విధంగా వీళ్ళు మార్కెట్ లీడర్స్ అండి. ఆల్మోస్ట్ 55% మార్కెట్ షేర్ ఉందండి. అండ్ అదేవిధంగా ట్రాక్టర్స్లో కూడా ఈ 27 horsepower ఏదైతే ఉందో వీళ్ళు రీసెంట్గా వచ్చారండి ఈ సెగ్మెంట్లోకి. అండ్ దాంట్లో ఆల్మోస్ట్ 14.2% మార్కెట్ షేర్ గెయిన్ చేశారండి రీసెంట్గా వచ్చినా కూడా. సో ఇది వాళ్ళ స్కోప్, వాళ్ళ క్యాపబిలిటీకి ఒక చిన్న ఇండికేషన్ అండి. అండ్ అదేవిధంగా ప్రజెంట్గా యాజ్ ఆఫ్ నో 0.57 million ట్రాక్టర్స్ ఉన్నాయండి. అండ్ దట్ ఈస్ అబౌట్ టు గో టు 1.6 million ఇన్ నెక్స్ట్ 2 years అండి. సో ఇవన్నీ చూసుకున్నా కూడా మంచి ఆపర్చునిటీ అండి. అండ్ పవర్ టిల్లర్స్ నుంచి వీళ్ళకి 55% రెవెన్యూ వస్తుంది. నేను చెప్పిన విధంగా వీళ్ళు మార్కెట్ లీడర్స్ ఇన్ దాట్ సెగ్మెంట్. అదేవిధంగా ట్రాక్టర్స్ నుంచి 32% వస్తుందండి. సో ఇంతకుముందు నేను చెప్పిన విధంగా వీళ్ళ కెపాసిటీస్ కూడా ఆల్మోస్ట్ 60,000 ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలరండి. అండ్ దట్ టు ఎట్ 46% కెపాసిటీ యూటిలైజేషన్ లెవెల్స్. సో నేను ఇంతకుముందు అన్న విధంగా కొద్దిగా మాన్సూన్స్ అనేది కొద్దిగా పాజిటివ్గా ఉన్నారు కాబట్టి సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అనేది కొద్దిగా కెపాసిటీ యూటిలైజేషన్స్ పెరిగే అవకాశం ఉంది. 55 ఇప్పుడు 46లో ఉన్నారు, 55-60 లెవెల్స్ వరకు వెళ్ళగలుగుతారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ రెవెన్యూస్ కూడా ఆల్మోస్ట్ 650 నుంచి 890 crores వరకు వెళ్ళొచ్చండి FY19 వరకు. అండ్ మార్జిన్స్ కూడా 18-19% హెల్దీగా ఉన్నాయండి. అండ్ అదేవిధంగా EPS కూడా ఆల్మోస్ట్ 111 వరకు వెళ్ళే అవకాశం ఉందండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం వీళ్ళకి ఇస్తున్న PE మల్టిపుల్ 19 అండి. సో ప్రజెంట్లీ దే ఆర్ ట్రేడింగ్ 1,820 rupees అండ్ 2084 అనేది మనం ఇచ్చిన టార్గెట్ ఫర్ నెక్స్ట్ 9 to 12 months అండి. ఓకే, 1860 దగ్గర 1830 దగ్గర ఆల్మోస్ట్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. 2084 ఈజ్ దేర్ టార్గెట్ ఫర్ 9 to 12 months టైం హొరైజన్.
అండ్ క్యాన్ఫిన్ హోమ్స్ రిజల్ట్స్ ఇప్పుడే వస్తున్నాయి. ఎన్ఐఏస్ 30% దాకా జంప్ మనకు కనిపించింది. క్యాన్ఫిన్ హోమ్స్ ఆల్మోస్ట్ 1% దాకా 1.5% దాకా ఈ క్వార్టర్ రిజల్ట్స్ నేపథ్యంలో కొద్దిగా స్పాట్ రావడం చూస్తున్నాము. 1754 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ చాలామంది అండ్ ఈ వేదిక మీద కూడా మనం 1300-1400 లెవెల్స్ దగ్గర క్యాన్ఫిన్ హోమ్స్ని పదే రికమెండ్ చేసాం. అరవింద్ గారు కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, హ్యావ్ రికమెండెడ్ క్యాన్ఫిన్ హోమ్స్ రీసెంట్లీ. నెట్ ప్రాఫిట్స్ కూడా 42 crores నుంచి 59.6 అంటే ఆల్మోస్ట్ 60 crores వరకు జంప్ క్యాన్ఫిన్ హోమ్స్లో మనకు కనిపిస్తుంది. వెరీ అట్రాక్టివ్ అండ్ స్టాక్ ఇది. కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో. ఫండమెంటల్గా చాలా పటిష్టంగా ఉన్న స్టాక్ ఇది క్యాన్ఫిన్ హోమ్స్. కొన్ని ఈమెయిల్స్ మనం తీసుకుందాం, సైమల్టేనియస్గా కొన్ని కాల్స్ కూడా తీసుకుందాం. శ్రీకాంత్ అడుగుతున్నారు, ఆర్కామ్ 32 రూపీస్లో కోట్ అవుతుంది, ఈ స్టాక్ను తీసుకోవచ్చా? లాంగ్ టర్మ్ మేబీ 9 months టైం హొరైజన్ ఏది అనుకుందంట ఆర్కామ్. లాంగ్ టర్మ్ కోసమైనా సరే ఆర్కామ్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ లాస్ట్ 1 or 2 yearsగా చూస్తే కనుక కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ప్రైస్ చూస్తే మటుకు కొంచెం హై లెవెల్ నుంచి అట్రాక్టివ్గా ఉన్నప్పటికీ ఇమీడియట్ గ్రోత్ అయితే మటుకు అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. సో ప్రస్తుతానికి ఆర్కామ్ లేదంటే టెలికామ్ సెక్టర్ మటుకు అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం అయితే కనుక కొంచెం బెటర్ స్టాక్స్ని తీసుకోవచ్చు. ఓకే, ఇంకా మెయిల్ తీసుకుందాం. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, ఓకే జనరలైజ్డ్ ప్రాబ్లం అనుకుంటాను. 80,000 రూపీస్ ఓల్డ్ కరెన్సీ ఉంది, 500 and 1000 నోట్స్కి సంబంధించి. మేబీ ఆర్బీఐ హైదరాబాద్ తీసుకోవట్లేదని చెప్పి గొడవ నడుస్తుందండి. వీళ్ళు మేబీ చెన్నైకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని చెప్పి. బట్ చూడాలి, అది మీరు ఒకసారి మళ్ళీ ఆర్బీఐని కాంటాక్ట్ చేస్తే బెటర్ గైడెన్స్ వాళ్ళు ఇవ్వగలరు. రఘు అడుగుతున్నారు, సింటెక్స్ అండ్ ఫెడరల్ లాయిడ్ ఈ 2 స్టాక్స్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఈ టైంలో లాంగ్ టర్మ్ నుంచి తీసుకోవచ్చా? సింటెక్స్ చూస్తే కనుక ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లో మనం చూడడం చూసాము. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో బాగా పెరగటం చూసాము. ఫండమెంటల్గా చూస్తే కనుక పర్వాలేదండి, రీజనబుల్గానే పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ. ముఖ్యంగా లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అలాగే వాల్యుయేషన్ ప్రకారం కూడా చూస్తే కూడా ఈ కంపెనీ కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో కాబట్టి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. అలాగే ఫెడరల్ లాయిడ్ కూడా పర్వాలేదండి, రీజనబుల్గానే కొంచెం పెర్ఫామ్ చేసిన కంపెనీ. కాకపోతే లాస్ట్ కొన్ని నెలలుగా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో స్ట్రక్ అయిన కంపెనీ. టెక్నికల్గా చూస్తే కనుక 65 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది. సో కాబట్టి ఈ జనరల్గా ఈ కన్స్యూమర్ గుడ్స్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ సెక్టర్ వైజ్గా ఫెడరల్ లాయిడ్ మటుకు పర్వాలేదు, రీజనబుల్గానే పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి సో ఫండమెంటల్గా కూడా స్ట్రాంగ్గానే ఉన్న కంపెనీ. లాస్ట్ 3-4 quarters చిన్న ప్రాఫిట్స్ అయినప్పటికీ స్టడీగా ఉన్న కంపెనీ. ఓకే, అండ్ కాలర్స్లో హైదరాబాద్ నరసింహారావు కాలర్ ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి. బాలగారు లేరండి, ఇప్పుడు మా ఉంటే సుందరి గారు అండ్ అరుణ్ గారు. చెప్పండి. ఇది బ్రాండెడ్ బిల్డింగ్ మెటీరియల్స్ నాన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ లో బ్రాండెడ్ బిల్డింగ్ మెటీరియల్స్లో ట్రాక్ చేస్తున్నారా ఎనీవన్ ఆఫ్ యూ? బ్రాండెడ్ బిల్డింగ్ మెటీరియల్స్ మీరు అన్ఆర్గనైజ్ సెక్టర్ అన్నారండి. అన్ఆర్గనైజ్డ్ కంటే కొంచెం ఆర్గనైజ్డ్కి వెళ్ళండి. ఆ సెక్టర్ కొద్దిగా పాజిటివ్గా కనబడుతుంది అండ్ ఇట్స్ టెన్ టు గో అప్. బట్ ఏంటంటే కొద్దిగా అన్ఆర్గనైజ్ సెక్టర్ని వదిలేసి మీరు ఆర్గనైజ్ ప్లేయర్స్ కోసం చూడండి. ఇంతకుముందు బాలాగారు అన్నట్టుగా బడ్జెట్ పెంచ్ చేసే గుడ్ పెట్టండి. అక్కడ ఇట్లాంటి కొద్దిగా ఖజారియా టైల్స్ కానివ్వండి, ఇట్లాంటి కొంచెం ఎస్టాబ్లిష్ ప్లేయర్స్లోకి వెళ్ళండి. ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్లోకి వెళ్ళండి. ఓకే, హైదరాబాద్ నుంచి మాధవి మరో కాల్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా దగ్గర పీటీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయండి. నేను ఆల్మోస్ట్ 8 months బ్యాక్ కొన్నాను. 60 రూపీస్ ఉంది ప్రైస్. ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. ఆ షేర్ కొని యావరేజ్ చేయొచ్చా? ఓకే, తర్వాత ఎన్హెచ్పిసి కరెంట్ ప్రైస్ లో కొనొచ్చు. ఈ ఎన్హెచ్పిసి ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? 6 months అండి. 6 months ఎన్హెచ్పిసి 6 months మేబీ పెద్దగా మొమెంటం ఉండకపోవచ్చు స్టాక్. అది సాధారణంగా ఇలాంటి స్టాక్స్ రిటైర్మెంట్ స్టాక్స్ అంటుంటాం. కొద్దిగా లాస్ట్ డివిడెంట్ ఈల్డ్ పెరుగుతుంది. ఆ డివిడెంట్ స్పెషల్ డివిడెంట్ 1.7 రూపీస్ ఇచ్చిన నేపథ్యంలో కొద్దిగా పెరిగింది. అండ్ ఈ డివెస్ట్మెంట్కి సంబంధించి అన్ని పిఎస్యూ స్టాక్స్ని పెరుగుతుంది. దాంతోపాటు ఎన్హెచ్పిసి కూడా పెరిగింది. పిటిసి ఫినాన్స్ అండ్ ఎన్హెచ్పిసి. ఫస్ట్ పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీస్ చూస్తే కనుక లాంగ్ టర్మ్గా మంచి కంపెనీనండి, బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కంపెనీ. కాకపోతే సెక్టర్ చూస్తే కనుక బాగా హెవీ లాంగ్ టర్మ్ గెస్టేషన్ ఉన్న సెక్టర్. అలాగే స్టాక్ మొమెంటం కూడా చూస్తే కనుక జనరల్గా కొంచెం తక్కువగా ఉన్న సెక్టర్.
మీరు చెప్పినట్టుగానే ఈ టైంలో లాస్ట్ ఒక 1 monthగా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి వాల్యూమ్స్ తోటి ఇప్పుడే కొంచెం పెరుగుతున్నట్టుగా అనిపించినప్పటికీను బట్ బాగా ఇంకా సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉందనుకోవచ్చు. మొమెంటం అనేది జనరల్గా ఈ స్టాక్లో కానీ ఈ సెక్టర్లో కానీ తక్కువగా ఉంటుంది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. ఒకవేళ కనుక నెక్స్ట్ 6 months to 8 months మీడియం టర్మ్ ఆ లెవెల్స్లో కనుక ఇన్వెస్ట్ చేయాలంటే కనుక కొంచెం బెటర్ కంపెనీస్, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ లేదంటే కనుక టెక్స్టైల్స్ అటువంటి వాటిల్లో మీరు ఎంటర్ అవ్వడం మంచిది. అలాగే ఎన్హెచ్పిసి కూడా చూస్తే కనుక టెక్నికల్గా బాగా పెరిగిన కంపెనీ, అలాగే ఫండమెంటల్గా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కంపెనీయే. ఈ లాస్ట్ 2-3 days చూస్తే కనుక ఎన్హెచ్పిసి బాగా విపరీతంగా కూడా పెరిగిన కంపెనీ. సో ఫండమెంటల్గా కూడా ఎన్హెచ్పిసి స్ట్రాంగ్ ఫుటింగ్లో ఉంది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక చాలా అద్భుతంగా వచ్చిన ఈ పవర్ జనరేషన్ కంపెనీ. ఈ మధ్య ఒకసారి చార్ట్ చూస్తే కనుక ఎన్హెచ్పిసి 16 రూపాయల నుంచి 32 రూపాయల వరకు పెరిగింది. కాకపోతే ఈ లెవెల్ దాటాలంటే సమయం, టైం పడుతుంది. ఎందుకంటే 2014లో చూస్తే కనుక 30-31 దగ్గర లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఏర్పడింది. అక్కడి నుంచి బాగా క్రాష్ అయింది 15 రూపీస్కి. మళ్ళీ ఆ లెవెల్స్ రీటెస్ట్ చేస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది. ఫండమెంటల్గా దృష్టి పాజిటివ్గా ఉన్నప్పటికీ టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది, లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. కాబట్టి ఈ స్టాక్ కూడా ఒక డిప్లో తీసుకోండి. కాకినాడ నుంచి మూర్తి మరో కాలర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇది శేషు గారు అండి. సార్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ఒకటి రికమెండ్ చేశారండి శేషు గారు. అది మూవ్మెంట్ లేదండి, అది హోల్డ్ చేయమంటారా లేకపోతే పెట్టమంటారా? నెక్స్ట్ రైల్వే స్టాక్స్ లో వచ్చి మా కాళింది రైలు 124, 122 ఆ రేంజ్ దాటి పైకి వెళ్ళట్లేదండి. అలాగే టెక్స్ రైలు ఒకటి 117 దాటి పైకి వెళ్ళట్లేదు. అది హోల్డ్ చేయమంటారండి, ఎగ్జిట్ అయిపోమంటారా? శేషు గారు లేదండి, సుందర్ గారు టెక్నికల్ వ్యూ ఇస్తారు. ఓకేనండి. ఓకే, యాక్షన్ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో కనిపిస్తుందండి. జనరల్గా ఇంజనీరింగ్ కానీ కన్స్ట్రక్షన్ కంపెనీ చూస్తే కనుక రీజనబుల్ ఒక స్మాల్ సైజ్డ్ పెర్ఫార్మింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లాగా కనిపిస్తుంది. జస్ట్ ఒక 3 to 5 quarters చూస్తే కనుక 3 to 5 crores రిజల్ట్స్ క్రోర్స్ కూడా నెట్ ప్రాఫిట్స్ అనౌన్స్ చేయడం చూసాము. లాస్ట్ 6 months to 1 year చూస్తే కనుక ఇదే లెవెల్లో 50 రూపీస్ దగ్గర స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. కాకపోతే ఈ స్టాక్ 55 కనుక పైన బ్రేక్ అవుతాయి కానీ తప్ప ఇమీడియట్గా అప్ ట్రెండ్ అయితే కొంచెం కనిపించట్లేదు. రీజనబుల్గా ఉన్న కంపెనీ యాక్షన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. రెండో కంపెనీ కలింది రైల్ అండ్ టెక్స్ రైల్. ఈ 2 రైల్వే స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం పెరగడం మనం చూసాము. ముఖ్యంగా రైల్వేస్ బడ్జెట్లో ఈ 2 స్టాక్స్కి కొంచెం మంచి పాజిటివ్ రాయితీలు కానీ ఏమైనా వస్తాయన్న ఉద్దేశంతో కొంచెం స్వల్ప అప్ ట్రెండ్ మనం చూసాం. ఓవరాల్గా లాస్ట్ 1 yearగా చూస్తే కనుక కలింది రైల్ కానీ టెక్స్ మ్యాకో కానీ అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సపోర్ట్ దగ్గర నుంచి 90 రూపీస్ నుంచి 115 రూపాయల వరకు పెరగటము. టెక్స్ మ్యాకో అలాగే కలింది 95 రూపాయల నుంచి 125 రూపాయల వరకు ఆ అప్ ట్రెండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. కరెక్ట్గా ఈ 2 స్టాక్స్ కరెక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్స్లో ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయండి. బడ్జెట్ వరకు చూసి తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. బట్ ఇమీడియట్ డౌన్ ట్రెండ్ కూడా లేదు. ఈ లెవెల్స్ పైన నిలబడిందంటే కనుక ఈ 2 స్టాక్స్ కొంచెం అప్ ట్రెండ్లో ఉంటుంది. ఫండమెంటల్ దృష్టిలో 2 పర్వాలేదు, రీజనబుల్గానే ఉన్న కంపెనీస్. ఓకే, అండ్ గుంటూరు నుంచి సుబ్బారావు మన కాలం. హలో సార్. అడగండి సుబ్బారావు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇది బాలాగా కానీ నా దగ్గర 100% 5-6 షేర్లు మొత్తం ఫార్మా ఉన్నాయి సార్. ఓకే. ఉంటే మొన్న రీసెంట్ గా ఒక అట్ల నుంచి అన్ని ప్రాఫిట్ లోనే ఉన్నాయి సార్. ప్రాఫిట్ బుక్ చేసి 200 నందన్ డెనిమ్ తీసుకున్నా సార్. ఓకే. ఇంకొక 200 దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్నాను. ఓకే. ఇవి ఈ 2 దివాన్ హౌసింగ్ నందన్ డెనిమ్ ఇంకో తీసుకున్నా అనుకుంటున్నాను. ఓకే, చేయమంటారా అని. ఓకే అండి. బాలగారు లేదు, సుందర్ గారు చెప్తారు. మనం నందన్ డెనిమ్ బాలగారు రెగ్యులర్గా రికమెండ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ దీవాళికి కూడా అనుకుంటా ఆయన రికమెండ్ చేశారు. చాలా ఫండమెంటల్గా పటిష్టంగా ఉన్న కంపెనీ ఇది నందన్ డెనిమ్. ఒకటి ఫార్మా స్టాక్స్ అన్నింటిలోనూ మీరు ప్రాఫిట్లు బుక్ చేసి ప్రాఫిట్స్లో ఎగ్జిట్ అయ్యారు. అదొక మంచి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఫార్మా స్టాక్స్లో చాలామంది స్ట్రక్ అయ్యారు, చాలామంది లాస్లో కూడా ఉండడం చూసాం. అటువంటి తరుణంలో మీరు ఫార్మా స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేయడం అనేది కూడా మంచిదే. అలాగే రెండో క్వశ్చన్, మీరు నందన్ డెనిమ్లో తీసుకున్నాను అంటున్నారు. హోల్డ్ చేయండి. ఎందుకంటే ఫండమెంటల్గా చూస్తే కనుక సెక్టర్ పాజిటివ్గానే కనిపిస్తుంది. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ 4-5 quarters చూస్తే కనుక నందన్ డెనిమ్ బాగా స్ట్రాంగ్గా పెర్ఫార్మ్ చేసిన స్టాకే. అలాగే వాల్యుయేషన్ చూస్తే కూడా చాలా ఇప్పటికీ వాల్యూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా కొంచెం అండర్ ప్రైస్డ్గానే కనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి కనుక ఈ సెక్టర్ ర్యాలీ బిగిన్ అయిందంటే కనుక నందన్ డెనిమ్ ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అప్పుడు టార్గెట్ 150 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం టెక్నికల్గా 100-110 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, అండ్ డిహెచ్ఎఫ్ఎల్
దివాన్ హౌసింగ్ కూడా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 2-3 డేస్గా బాగా రికవరీ అవ్వటం మనం చూసాము, బాగా పెరగటం కూడా మనం చూసాము. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. హౌసింగ్ ఫైనాన్స్లో ఉన్న ఈ స్పేస్, ఈ సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గానే పెర్ఫామ్ చేస్తుంది. బహుశా ఈ మధ్యకాలంలో 220 దగ్గర నుంచి బిగిన్ అయిన అప్ ట్రెండ్ 290 వరకు వెళ్ళటం మనం చూసాము. ఇంకా కొంచెం అప్ ట్రెండ్ స్ట్రీమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. 320, 330 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 330 అనేది డిమానిటైజేషన్ ముందు వచ్చిన హై, అది అక్కడి నుంచి బాగా పట్టమని చూసాము. ప్రీవియస్ హై, ప్రీవియస్ పీక్, ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి ఒకసారి అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ అయితే కనుక క్లోజర్ టు 320 లెవెల్స్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు దివాన్ హౌసింగ్లో. ఓకే, లాస్ట్ కాల్ అక్కడ తీసుకుందాం. బళ్ళారి నుంచి సూర్యనారాయణ. అడగండి సూర్యనారాయణ గారు. ఓకే, కాల్ కట్ అయింది. కొన్ని మెయిల్స్, ఎందుకంటే చాలా మెయిల్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఓఎన్జీసీ 196 రూపీస్లో బై చేశారు, ఒక 500 షేర్స్ అలాగే హోల్డ్ చేసుకోవచ్చా ఓఎన్జీసీ? ఓఎన్జీసీ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన స్టాక్. సెక్టర్ కూడా చూస్తే కనుక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ. కాకపోతే 130 రూపాయల నుంచి పెరిగిన స్టాక్ 200 రూపాయల వరకు వెళ్ళిన తర్వాత మీరు హై ప్రైస్ ఈ లెవెల్లో తీసుకున్నారు. ఈ లెవెల్లో ఆగింది కదా, సో ఈ లెవెల్లో ఏం చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు. ప్రస్తుతం హోల్డ్ చేయండి. కాకపోతే క్రూడ్ కొంచెం పెరగాలి. కమోడిటీలో కనుక ర్యాలీ వచ్చిందంటే కనుక ఓఎన్జీసీ అక్కడి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. 200 బ్రేక్ అయిందంటే మటుకు షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది. ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ కాబట్టి ఓఎన్జీసీని హోల్డ్ చేయండి. ఓకే, ఆనంద్ అడుగుతున్నారు, నిఫ్టీ ఫ్యూచర్స్ 8404లో బై చేశారు 12th రోజున. ఈ కాంట్రాక్ట్ ఎండింగ్ వరకు హోల్డ్ చేయగలరు, స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తారా? నిఫ్టీ ఫ్యూచర్స్ 8404లో బై చేశారు. అంటే ఈ 2-3 రోజుల్లో వచ్చిన హై నిఫ్టీ ఒక 8,000 నుంచి పెరుగుతూ కరెక్ట్గా 8,450 పాయింట్ వరకు వెళ్ళటం మనం చూసాము. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. హై లెవెల్లో మనకు కొంచెం ఒక స్లైట్గా టైర్డ్నెస్ కనిపిస్తుంది. ఓవర్ బాట్ అని మనం చెప్పుకుంటున్నాము, ఆ టైంలో కొన్నారు. స్టాప్ లాస్ అయితే నా ఉద్దేశం 8380 కింద క్లోజింగ్ బేసిస్ మీద ఇనిషియల్ స్టాప్ లాస్ పెట్టుకోవటం మంచిది. ఓకే, అరుణ్ గారు, మళ్ళీ ద బాల్ రోల్స్ టు యూ. మనపసంద్ బెవరేజెస్ రికమెండ్ చేస్తున్నారు. ఇది కూడా సీజనల్ ప్లే లాంటిది ఒక రకంగా, అంటే ఎందుకంటే బెవరేజెస్, ఈ కూల్ డ్రింక్ లాంటి సెగ్మెంట్స్ అన్ని సమ్మర్లో ఎక్కువగా సేల్స్ ఎక్కువ, అంటే ఆ పీక్ టైం వచ్చేసరికి బాగా పెరుగుతాయి. ఇప్పుడు కొద్దిసేపు క్రితం ఇప్పుడే మనం చూస్తుంటే ఈ ఆల్కహాల్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని పెరుగుతుంది. ఎందుకు 5 స్టేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అందువల్ల సేల్స్ బాగా ఉంటుంది, ఆల్కహాల్ స్టాక్స్ పెరుగుతున్నాయి. అలా సీజనల్ ప్లే ఇలాంటి మీ బెవరేజెస్ సెగ్మెంట్స్లో అండ్ కూల్ డ్రింక్ సెగ్మెంట్లో ఉన్న, డ్రింక్స్ సెగ్మెంట్లో ఉన్న ఇది కూడా 1% బెవరేజెస్ ఎందుకు పిక్ చేస్తున్నారు? సో 1% బెవరేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, చాలా మంచి కంపెనీ అండి. వీళ్ళ ప్రొడక్ట్ సెగ్మెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఒకటి వీళ్ళకి ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ వచ్చేసి మ్యాంగో సిప్ అండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్. అండ్ తర్వాత వీళ్ళు ఫ్రూట్ అప్ అనేది ఒకటి, ఈ మ్యాంగో సిప్ అనేది కొద్దిగా రూరల్ మార్కెట్ని ఫోకస్ చేసి ఇంట్రడ్యూస్ చేసిందండి. ఆల్మోస్ట్ 80% రెవెన్యూ వస్తుంది. అదేవిధంగా ఫ్రూట్ అప్ అనే ఒక ప్రోడక్ట్ ఆల్మోస్ట్ 21% వస్తుందండి. వీళ్ళు కొంచెం ఇది మెట్రోస్ని కొద్దిగా ఫోకస్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రోడక్ట్ అండి. అండ్ రీసెంట్గా కూడా ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ ఒక కోకో అప్ అనేసి ఒక ప్రోడక్ట్ ఒకటి టెస్ట్ లాంచ్ ఒకటి చేశారు, ఓన్లీ ఇన్ ముంబై అండ్ అహ్మదాబాద్. సో అది కొంచెం సక్సెస్ అయిందండి. సో వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ఫుల్ స్కేల్లో ఇండియా మొత్తంలో ఈ సమ్మర్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. సో అక్కడ నుంచి రెవెన్యూ అడిషన్ ఒకటి బాగా జరగబోతుందండి. సో అది కోకో అప్ అనేది 100% కోకోనట్ వాటర్ అండి. సో ఆ విధంగా కొద్దిగా ఆ రెవెన్యూ అడిషన్ అనేది, ఇంక్రిమెంటల్ రెవెన్యూ అడిషన్ అనేది ఒకటి అక్కడ జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా దీస్ ఆర్ ద ఓన్లీ ఫ్రూట్ బెవరేజెస్ కంపెనీ హూ ఇస్ లిస్టెడ్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ అండి. సో మిగతావన్నీ సో టాటా గ్లోబల్ బెవరేజెస్ ఇలాంటివి ఉన్నాయి, వేరే ఐ మీన్ దే ఆర్ ఇంటూ కాఫీ ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్ ఫుడ్ బెవరేజెస్ మాత్రం ఇది ఒకటే కంపెనీ అండి. వరుణ్ బెవరేజెస్ ఉంది కానీ కోక్ రిలేటెడ్ అండి. ఫుడ్ బెవరేజెస్, ఫుడ్ ప్రొడక్ట్స్ మాత్రం ఇది. ఇంకొకటి ఏంటంటే ఇది చూస్ చేసుకోవడానికి రీజన్, మన నరేంద్ర మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారండి ఆల్ ద కోలా కంపెనీస్ వాళ్ళకి. ఈ ఫ్రూట్ ఏదైతే ఉందో అట్లీస్ట్ 5% ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆ ఫ్రూట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చేయమని ఒక చిన్న ఇనిషియేటివ్ ఇచ్చారండి. అది కొద్దిగా బాగానే రిసీవ్ చేసుకుంది. కార్పొరేట్ వరల్డ్ అనేది మన ప్రైమ్ మినిస్టర్ గారి ఒక రిక్విజిషన్ని కొంచెం బాగానే రిసీవ్ చేసుకున్నారు. అదొకటి బాగానే అడిషన్ అవుతుందండి వీళ్ళకి. సో ఆల్మోస్ట్ ఆ జస్ట్ ఒక చిన్న ఇనిషియేటివ్ వల్ల 300 billion రూపీస్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద మనం ఏదైతే వేస్టేజ్ అనుకుంటున్నామో ఆ 300 billion అనేది దే ఆర్ ఇంటూ ద సిస్టమ్ అండి. సో ఎగ్జాక్ట్లీ ఆ అడిషన్ అనేది మనకి ఎకానమీలో జరిగిపోతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ అమౌంట్ యాక్చువల్లీ. మనం చాలా వేస్ట్ చేస్తాం మన ఇండియన్ మార్కెట్స్లో. అదేవిధంగా వీళ్ళ రీటైల్ నెట్వర్క్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఆల్మోస్ట్ 2 lakh రీటైలర్స్, 2000 డిస్ట్రిబ్యూటర్స్ అండ్ 200 సప్లై స్టాకిస్టులు వీళ్ళకు ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా ఒక ప్లాన్ చేశారు వీళ్ళు, కెపాసిటీ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ ఒకటి ఉన్నాయండి. సో అట్ ప్రెసెంట్ వాళ్ళు 1,25,000 cases per day
ప్రొడ్యూస్ చేస్తారు. అది వాళ్ళు నెక్స్ట్ 2 yearsలో 2,25,000 చేద్దాం, ఆల్మోస్ట్ 92% ఇంక్రీజ్ అండి కెపాసిటీస్. సో అది అక్కడ నుంచి కూడా మంచి రెవెన్యూస్ రాబోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 3 yearsలో 58% గ్రో అవుతుందండి, విచ్ ఈస్ ఫినామినల్. సో ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్ న్యూ లాంచెస్ రెగ్యులర్గా చేస్తున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళు దే ఆర్ స్పెండింగ్ హ్యూజ్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ అండి. మన బాక్సర్ లేడీ బాక్సర్ ఉన్నారు కదండి, ఆమె దీనికి 1% RS అనే ప్రోడక్ట్ ఉంది, దానికి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ అండి, మేరీ కామ్ ఆమె వచ్చేసి బాక్సర్. అండ్ అదేవిధంగా తాప్సీ పన్ను వీళ్ళు బాగానే సన్నీ డియోల్ కానివ్వండి, వీళ్ళందరూ బ్రాండింగ్ మీద కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా సౌత్ ఇండియాలో ఒక ప్లాంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు 100 crores ఎక్స్పెండిచర్తో. అది ఎందుకంటే మన సౌత్లో తోతాపూరి మ్యాంగోస్ అనేది ఒక వెరైటీ అండి. సో అది ఆల్మోస్ట్ 20% చీపర్ ఉంటుంది. సో అందువల్ల వీళ్ళు సౌత్లో ఒక ప్లాంట్ పెట్టేసి ఇక్కడ సప్లై చేద్దామని అనుకున్నారు. సో అక్కడ వాళ్ళు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిపోయేసరికి వీళ్ళకి మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లస్ వీళ్ళకి ఐఆర్సిటీసీ నుంచి 20% రెవెన్యూ వస్తుందండి కాంట్రాక్ట్ బేసిస్ పైన. సో అది 20% స్ట్రేట్ ఐఆర్సిటీసీ నుంచి వస్తుంది. అదేవిధంగా వీళ్ళకి మంచి జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. అండ్ టు సే వన్ థింగ్, బాస్కిన్స్ అండ్ రాబిన్స్ అనే గ్లోబల్ ప్లేయర్తో దీస్ ఆర్ ద ఓన్లీ వీళ్ళకి మాత్రమే ఒక టైఅప్ ఉందండి. అదేవిధంగా కాఫీ డేతో టైఅప్ ఉంది. అదేవిధంగా మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఆదిత్య బిర్లా వాళ్ళ రీటైల్ దగ్గర నుంచి మంచి టైఅప్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ ఫ్యూచర్లో మంచిగా ప్లే చేస్తాయి. అదేవిధంగా వీళ్ళ రెవెన్యూ నేను ఇంతకుముందు అనే విధంగా ఆల్మోస్ట్ 55% గ్రో అవుతుందండి. ప్రజెంట్లీ 550 crores ఉంది, ఆల్మోస్ట్ 1,200 crores వరకు. ఇవన్నీ నేను అన్న విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఇంక్రీజ్ చేస్తున్నారో, కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తున్నారు, న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు రెగ్యులర్గా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు మన ఇచ్చే మల్టిపుల్ వచ్చేసి 21 అండి. ప్రజెంట్లీ వీళ్ళు 559లో ట్రేడ్ అవుతున్నారు. 660 లెవెల్స్ ఈజీలీ గెటబుల్ అండి ఇన్ నెక్స్ట్ 9 to 12 months. ఓకే, 550-560 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మన్పసంద్ బెవరేజెస్ ఈ స్టాక్ని 9 to 12 months టైం హొరైజన్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే 661 రూపీస్ వరకు టార్గెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫండమెంటల్స్ ఎందుకు ఈ స్టాక్ పిక్ చేసుకున్నారని చెప్పి ఇన్సేపు అరవింద్ గారు చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్క దీన్ని రికమెండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు రికమెండ్ చేసిన విఎస్టీ టెల్లర్స్, మన్పసంద్ ఆర్ గతంలో రికమెండ్ చేసిన స్టాక్స్ ఒకవేళ ఈ ప్రైస్ నుంచి పడితే తీసుకోవచ్చా, ఆర్ ఈ ప్రైస్ నుంచి ఒక 10 to 15% కరెక్ట్ అయినా ఒక 2 to 3 ప్రైస్ పాయింట్స్తో తీసుకోవచ్చా, ఆర్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు మీరు? ఆల్మోస్ట్ మనం అన్ని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ మాత్రమే రికమెండ్ చేస్తామండి. సో వీ డోంట్ గో టు హై రేట్ ఉన్న కంపెనీస్ దగ్గరికి వెళ్ళాం, అలాగే ప్రమోటర్ ఉన్న కంపెనీస్ దగ్గరికి మనం వెళ్ళమండి. సో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ యాక్చువల్లీ లాంగ్ టర్మ్లో నేను కంటిన్యూ అనే చెప్తానండి. 9 to 12 months అని చెప్పినా కూడా సో మన వాల్యుయేషన్ పరంగా అదొక వాల్యూ అని చెప్తామండి, బట్ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయమని చెప్తాను ఇలాంటి కంపెనీస్ అన్ని. సో మీకు ఈ కొంచెం స్టాక్ స్పెసిఫిక్ కరెక్షన్స్ ఏదైనా వచ్చినా రిజల్ట్స్ వల్ల అవన్నీ టెంపరీ అండి. సో నేను రికమెండ్ చేసే స్టాక్స్ అన్ని కొద్దిగా కిందకి వచ్చినా కూడా మీరు యావరేజ్ చేసుకొని మంచి లాభాలు పొందొచ్చండి. ఫైన్. సుందర్ గారు, ఎన్ని క్లోజింగ్ ఓవర్వ్యూ, ఏమైనా కీ లెవెల్స్ టు వాచ్? ఓవరాల్గా మార్కెట్ ఇంకా స్టడీగానే ఉందనుకోవచ్చు. ఆ మైనర్ కరెక్షన్ ఏదైతే పొద్దుటి నుంచి మనం చూస్తున్నామో ఆ కరెక్షన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఓపెన్ అవటము, కొంచెం లాసెస్ కూడా డీపెన్ అవడంతో మన మార్కెట్స్లో కూడా వీక్నెస్ ఉంది. కాకపోతే ఆ సపోర్ట్ 8380 దగ్గరికి రావడం మనం చూసాము. ఆ లెవెల్ నుంచి కనుక ఏమైనా కొంచెం రికవరీ వచ్చి మళ్ళీ 84కి పైకి కనుక బౌన్స్ బ్యాక్ అయిందంటే అప్పుడు బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే 8380 కింద కనుక ట్రేడ్ అవుతే మటుకు మార్కెట్లో మళ్ళీ ఇంటర్డే షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు క్యాష్ నిఫ్టీ బేసిస్ మీద. సో ఇమీడియట్ ట్రిగర్ పాయింట్ నెక్స్ట్ హాఫ్కి 8380 సపోర్టు, దీని కింద షార్ట్ 8400 రెసిస్టెన్స్, ఇది దాటితే ఇంటర్డే లాంగ్. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫీసర్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ us.